అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. మీ మీద కాంట్రవర్సీస్ జరిగాయా ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్ లాంటి వేరే వాళ్ళు మీ గురించి రీల్స్ చేయడం, ట్రోల్స్ చేయడం? తక్కువ, బాగా తక్కువ. అంటే నేను చేసేదే ట్రోల్. మీరు ఎవరిని ట్రోల్ చేయరు, ఒక సిచ్యువేషన్ ని ట్రోల్ చేస్తాను. అక్కడ వాళ్ళు ఏంటంటే ఒక పర్సన్ ని ట్రోల్ చేస్తూ ఉంటారు కదా. పర్సన్ ట్రోలింగ్ అంటే ఎప్పుడు జరగలేదండి. బట్ నా రీల్స్ నార్మల్ గా ఇప్పుడు ట్రెండ్ అయింది కదా, కింద మన రీల్ పెట్టి పైన నవ్వుతూ ఉంటారు. అయితే వాళ్ళు నవ్వుతూ ఉంటారు, అది వాళ్ళకి మిలియన్స్ వస్తుంటాయి నిజంగా. కొన్ని మీమ్ ఛానల్స్ కి కూడా నేను షాక్ అవుతాను, అరే వీళ్ళతోనో కొలాబరేట్ అయ్యాను కాదే. నిజంగా వాళ్ళకి రీచ్ బాగా వస్తుంది. అవును. మీమ్స్ చూస్తారా బాగా? చూస్తాను. ఏది మీ ఫేవరెట్ మీమ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న వాటిలో? ట్రెండింగ్ అని కాదు, బాగా మీకు ఎప్పుడు మైండ్ లోకి వెంటనే వచ్చే మీమ్ ఏంటి? మైండ్ లోకి వెంటనే వచ్చే రీలా అది మీమ్ అంటే ఒక న్యూస్ రిపోర్టర్ అది ఉంటది కదా, తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. తగలబెట్టండి నిరంజన్ గారు, నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఏంటి ఎవరు పెట్టారు ఇక్కడ ఇది అంటే ఫ్రస్ట్రేషన్ ఆయనకి. అయ్యో బాబోయ్, అదైతే నాకు అసలు నెవర్ ఎండింగ్. అదొకటి బ్రహ్మానందంవి ప్రతిదీ అండి. ఆ వెంకీ ట్రైన్ ఇన్సిడెంట్స్ ఉంటాయి చూడండి, అయ్యే బాబోయ్ అసలు నెవర్ ఎండింగ్ అవైతే. మీరు వాడతారా మీమ్స్ ఎప్పుడైనా కంటెంట్ లో? నేను వాడినండి, మీమ్స్ వాడను. మీమ్స్ వాడితే ఆటోమేటిక్ గా వాళ్ళు నవ్వేస్తారు, ఇంకా అందులో మన ఎఫర్ట్ ఏముంది. ఓకే, అంటే మీకేంటి గోల్ మూవీ ఇండస్ట్రీకి రావాలని అనుకుంటున్నారా? ప్రెసెంట్ అయితే అలాంటి గోల్ ఏం లేదండి, జస్ట్ ఇట్లా నవ్విస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తే చాలు. బట్ బిగ్ బాస్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు కదా మీరు, అప్పుడు కంటెస్టెంట్స్ ఎవరు వస్తారు అగ్ని పరీక్షకి, ఏమవుతుంది అని చెప్పేసి. సో ఈ సీజన్ కూడా అలానే మాట్లాడే ఆలోచనే ఉందా? మాట్లాడతానండి ఈ సీజన్ కూడా. లాస్ట్ టైమ్ అంటే రివ్యూస్ ఇస్తారు బిగ్ బాస్ కి, బట్ మా గోదావరి సైడ్ నుంచి ఎవరు ఇవ్వలేదు. ఓకే, ఎవరు ఇవ్వరు జనరల్ గా. ఓకే, గీత రాయల్ కానివ్వండి, వేరే అన్న వాళ్ళు వీళ్ళందరూ ఇస్తారు. సో మా గోదావరి సైడ్ నుంచి కూడా ఎవరొకరు ఉంటే బాగుంటుంది కదా అని అగ్ని పరీక్ష స్టార్ట్ చేశాను. ఓకే, కొన్ని అగ్ని పరీక్ష అయిపోయిన తర్వాత ఇంకా ఆపేసాను. కొంచెం మా బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల సరే నెక్స్ట్ది చూద్దాంలే అని చెప్పేసి పక్కన పెట్టేశాను. ఓకే, ఈ ఇయర్ మళ్ళీ అనుకుంటున్నారు. మరి మీరెందుకు అగ్ని పరీక్షకి అప్లై చేయలేదు? మీకు కామెంట్స్ వస్తున్నాయి కదా? వచ్చాయి, బట్ ఇంకా చిన్న ఏజే కదా అని నేను. చిన్న ఏజేనా? ఎందుకులే అంటే అక్కడ వరకు వెళ్ళి నేను రిజెక్ట్ అయిపోయానంటే ఏజ్ వల్ల. లాస్ట్ టైం అగ్ని పరీక్షలో 20 years అమ్మాయి వెళ్ళిందండి. ఓకే, ఆమె ఏజ్ ప్రాబ్లం వల్ల అమ్మాయిని రిజెక్ట్ చేస్తారు. ఓకే, అమ్మాయి అన్ని టెస్ట్లో గెలిచినా అన్ని చేసిన. సో అందుకే అక్కడ వరకు వెళ్ళి ఏజ్ అనే ఒక్క రీజన్తో ఎందుకు వెనక్కి రావడం. అంటే మీకు జస్ట్ 20 years ఇప్పుడు? నాకు 20 అండి. జస్ట్ 20. సీరియస్లీ? నిజంగా 20. ఆ బుర్ర ఎక్కడండి, అంటే ఎక్కడ చేపించారు చెప్తే? అయ్యో ఎలా అండి, అంటే జస్ట్ 20 yearsకి ఆల్మోస్ట్ లోక జ్ఞానం తెలిసిపోయినట్టు రీల్స్ చేస్తూ ఉంటారు మీరు. ఇంటి రెంట్ గురించి, రెంట్కి ఇల్లే ఇస్తారు. ఆంటీ కాదు అక్క, నిజమేనండి. ఆంటీ అని పిలిస్తే ఊరుకోరు. నేను చాలా చూసాను ఇలాంటివి. అంటే వాళ్ళకి పెళ్ళి అయిపోయి పిల్లలు ఉన్నా మనం ఆంటీ అనకూడదు, అక్క అన్నారు. నేను ఒక్కొక్కసారి చాలా బాగా మాట్లాడతాను. ఎలా అంటే నేను ఎవరినైనా ఆంటీ అంటే అక్కను అంటే పోనీ చెల్లి అనమంటారా అంటే, మరి ఇదేంటండి ఆంటీ అంటే తప్పే ఉంది అసలు అందులో. ఒప్పుకోరండి. ఆంటీయే కాదు, అమ్మలాగా అయిపోయి కూడా మీరు ఇప్పుడు ఎందుకు చెప్తారు ప్రేమల గురించి? మాకెందుకు చెప్తారు? మీరు ఎందుకు ఒకసారి చెప్పరా మీరు? బ్రింగ్ దట్ ఆంటీ బ్యాక్ టు us. ఓకే, మీకు ఆంటీ కావాలా? అయితే మీరు నా కూతురులాగా యాక్ట్ చేయండి. ఓకే, నా అమ్మ నేను రమేష్ అని అతన్ని ప్రేమించానమ్మా, పెళ్లి చేసుకుందామని. కానీ ఇంకేం చేస్తాం. కానీ అంటే ఇప్పుడు నువ్వు కంప్యూటర్ క్లాస్లో వెళ్ళావు సాయంత్రం, నేను అప్పుడే అర్థం చేసుకోవాల్సింది, నేను అర్థం చేసుకోను. సరే, ఇంకా తల్లిదండ్రుల ప్రమేయం ఏముంది మీకు? అలా కాదమ్మా, ఇంక వద్దొద్దు, ఇంకా ఏం వద్దు. అయినా ఫస్ట్ మీ నాన్న అనాలి, మీ నాన్న అనాలి ముందు. మా అమ్మ ఏం చేస్తాడు అబ్బాయి? చదువుకుంటున్నాడు. నువ్వేం చేసావు? చదువుకునే అబ్బాయిని డిస్టర్బ్ చేసావు. సీరియస్లీ నిమిషం, ఆ డైలాగ్ మీ దాంట్లో లేదు, నేను ఊరికే అనేసాను. మీరు అల్లేదు ఆన్ స్పాట్. అదే ఆన్ స్పాట్ లిటర్ చదువుకుంటున్నాడు అంటే నువ్వు చదువుకునే అబ్బాయిని డిస్టర్బ్ చేసావు. అయ్యో, ఎలా అండి బాబా క్రియేటివిటీ అసలు. అది గోదావరి వాళ్ళకి
ఒక వరం అండి. అమ్మో, అది బెండకాయలు దొండకాయలు ఏమైనా తింటే వస్తుంది అలా అని చెప్తే. మీ లైఫ్లో ఒక ఫ్రెండ్ ఉండాలండి. అది ఎలాంటి ఫ్రెండ్ అంటే మీరు ఇంకా ఎంత వరస్ట్ స్టేజ్లో ఉన్నా అది నవ్వడానికే పుట్టింది. నిజంగా. అంటే మీరు ఇంకా ఫోన్ చేసి నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను, నేను చచ్చిపోవాలనుకుంటున్నానంటే రేపు చచ్చిపోయి ఇప్పుడు మాట్లాడు అంటే అంత పాజిటివ్ మైండ్ ఉన్న ఫ్రెండ్ ఉంటే డెఫినెట్లీ. మీకు అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు? అంటే రియల్ ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే ఫ్రెండ్స్ అంటే బేసిక్గా అవసరానికి వాడుకొని అవసరం అయిపోయిన తర్వాత గుర్తు రాకుండా అలా ఉండే ఫ్రెండ్సే ఈ మధ్య కాలంలో నాతో నీకేం అవసరం ఉంది, నీకు నాతో ఏం అవసరం ఉంది, ఇంతే ఫ్రెండ్షిప్స్ చూస్తున్నాం ఇప్పుడు. మీకు ఫ్రెండ్షిప్ అంటే ఏంటి అసలు? నేను అలాంటి ఫ్రెండ్స్ని కూడా చూసాను. బట్ నాతో ఒక 5 years నుంచి కాన్స్టెంట్ జర్నీ చేసే ఒక అమ్మాయి అయితే ఉంది. ఇంకా నా ఎవ్రీథింగ్ తెలుసు అనమాట. చివరికి నేను ఒక డ్రెస్ వేస్తే ఆ డ్రెస్ ఎక్కడ కొనో కూడా దానికి తెలుసు. ఓడి అమ్మా. సో చాలా పాజిటివ్గా ఆ కామెడీతో అలాగా ఆ అమ్మాయి వల్లే సగం వస్తుంది నాకు కంటెంట్. సో డిప్రెషన్లో ఉన్నానంటే అయ్యో బాబోయ్, మీరు ఎంత ఏడుస్తూ ఫోన్ చేయండి, ఎంత ఏడుస్తూ ఎంత బాధలో చేసినా సరే ఇలా తీసేస్తుంది చిటికలో. అదొక ప్రాబ్లమా? దానికి కూడా ఏడుస్తారా? ఇట్లా. ఇప్పుడు ఆ అమ్మాయికి మీరు ఏమని చెప్తారంటే దానికి ఒక క్లినిక్ పెట్టుకోమని చెప్పండి. అట్లా డిప్రెషన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఇంత సీరియస్గా చెప్తున్నారంటే. ఇప్పుడు ఏంటి అంటే మీలాగా బిహేవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అయ్యో, క్లినిక్ పెట్టుకోమనండి, డిప్రెషన్లో ఉన్న వాళ్ళు వస్తారు, డబ్బులు వస్తాయి. చాలా మంది ఉన్నారండి అట్లా. ఏం చేయాలో అర్థం కాక అయిపోయింది నా జీవితం అంటే. డిప్రెషన్లో ఉన్నా అంటే మీరు డబ్బున్న వాళ్ళు ఏడైనా ఉంటారు అన్నట్టు. వచ్చేస్తున్నారు నాకు. అమ్మో, మీరు వచ్చారండి మా గోదావరిలో అయిపోతున్నారు మీరు కూడా. నేను గోదావరికి ఇట్లా కోడలు అవుదాం వద్దులేండి. చెప్పండి, బోల్ సంబంధాలు ఉన్నాయి, తెద్దాం. వద్దండి బాబు. మీరు పొరపాటున గోదావరి దగ్గరికి వెళ్ళి ఇలా పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను అయిపోయింది. ముందు క్యాస్ట్ కదా అడుగుతారు కదా? క్యాస్ట్ కదండి ఫస్ట్. ఏమ్మా సంబంధాలు చూసేమంటావా? మా పిన్ని కొడుకు మొన్న ఇంజనీర్ అయింది. అబ్బా, రెడీ ఉంటారండి. మరి మీకు చూడట్లేదా ఎవరు సంబంధం? 20 అండి. ఇది ఒకటి చెప్పుకొని బ్రతికేస్తున్నారు మీరు. 5 years క్రితం 20 అయ్యి ఉంటాయి. అయ్యో లేదు, ఇప్పుడు నిజంగా లేదు. అంతేనా? మీ పేరు గణేశ్వరినా జ్ఞానేశ్వరి? గణేశ్వరి అండి. గణేశ్వరియా? నేను దాన్ని ఇందాక నుంచి జ్ఞానేశ్వరి. అయ్యో, రియల్లీ సారీ అండి. పర్లేదు పర్లేదు. నేను ఫస్ట్ నుంచి కూడా అది జ్ఞానేశ్వరి అనే చదివాను. మీ పేజ్ ఇప్పటికి నేను 100 సార్లు చూసినా కూడా నేను దాన్ని జ్ఞానేశ్వరి అనే చదివాను. అందరూ జ్ఞానేశ్వరి అనే అంటారండి. రియల్లీ రియల్లీ సారీ. ఇట్స్ ఓకే అండి, పర్లేదు పర్లేదు. బేసిక్ మన పేరు తప్పు చెప్తే మనకు అస్సలు ఇష్టం ఉండదు. సో సారీ. లేదు, బికాస్ అందరికి అది అలాగే అలవాటు అయిపోయింది. నేను స్పెల్లింగ్ కూడా జిఎన్ఈ అనే అనుకుంటున్నాను. నేను సేవ్ చేయడం కూడా అట్లే సేవ్ చేసుకున్నాం. సారీ. గణేశ్వరి అందరూ జ్ఞానేశ్వరి అంటారు. సర్లే, ఇంకా ఏదైనా ఒకటే అర్థం కదా అని నేను కూడా. అయ్యో, అంటే జ్ఞానం ఎక్కువ ఉంది కదా మీకు బేసికల్లీ, అందుకని అట్లా జ్ఞానం కన్వర్ట్ అయిపోయింది. మామూలు జ్ఞానం కాదు. నేను క్రియేటరు, వాళ్ళది జాబు, వాళ్ళు నెల మొత్తం సంపాదించేది నేను. చూసారా రీలే? సో మీరు అంటే టాప్ క్రియేటర్ కాబట్టి ఎంత, ఒక 4-5 లక్షలు చాలా అండి. చెప్పండి ఇంకా మీరు చెప్పండి. ఒక నెలకి 4-5 లక్షలు అయితే 5 ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు పెట్టేదాన్ని నేను. నిజంగా చెప్తున్నాను. నేను ఎందుకు ఎంఎస్సీ కూడా చేయను, ఇవన్నీ అవసరం లేదు, ఇంకా సరిపోతుంది. బట్ ప్రెసెంట్ అయితే ఇన్స్టా ప్రమోషన్స్ మీద వచ్చిన అమౌంట్ మనకి దాచుకోవడానికి అయితే అంతేం ఉండదు. ఓకే, స్పెండింగ్ సరిపోతుంది. ట్రావెలింగ్ అను ఇంట్లో ఇవ్వడం అలా అలా సరిపోతుంది. అవి విక్స్ అవి ఇవి కొనాలి కదా మళ్ళీ. వాటికి అయిపోతుంది నాకు. ఎప్పుడు ట్రెండింగ్లో ఉండడానికి కావదు. ఒకసారి ఘోరంగా ఎత్తుకెళ్ళి అక్కడ పెట్టేస్తుంది, మొత్తం ఇన్స్టానే మీ వైపు చూస్తున్నట్టు ఉంటుంది. ఇంకోసారి అసలు ఏం కనిపించట్లేదు అన్నట్టు ఉంటుంది. అలాంటి టైం కూడా చూసుంటారు కదా? ఎలా అండి, లైక్ నా ఫస్ట్ అకౌంట్ పోయినప్పుడు నేను చాలామంది కంటెంట్ క్రియేటర్స్ని అడిగాను, సెకండ్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నాను, కొంచెం ఈ పేజ్ స్టోరీ పెట్టండి అది ఇది అని చెప్పి చాలామందిని అడిగాను. కొంతమంది పెడతానండి అని రెస్పాన్స్ కూడా ఉండేవాళ్ళు కాదు. అందులో కొంతమంది ఫేమస్ వాళ్ళు కూడా ఉన్నారు, నేమ్స్ మెన్షన్ చేయకూడదు. బట్ లిటరల్లీ వాళ్ళ మీద నాకున్న ఇంప్రెషన్ అంతా పోయింది. ఏంట్రా అంటే వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉన్నోళ్ళండి. ఇప్పుడు వాళ్ళు ఒక స్టోరీ పెట్టడానికి ఇదవ్వరా అని. బట్ తర్వాత నాకు నేనే స్టోరీ పెట్టుకున్నాను. ఒక అమ్మాయి అయితే మా కాకినాడ నుంచే. ఓకే. సో ఆమెను జస్ట్ ఇట్లా స్టోరీ పెడతా అని అడిగితే, స్టోరీ ఏంటి డైరెక్ట్ అకౌంట్ కొలాబిస్తాను నేను రీల్ అన్నారు. సో లిటరలీ ఆమె
చాలా హెల్ప్ చేశారు ఆ కంటెంట్. అలాంటి వాళ్ళు గుర్తుంటారు కదా. గుర్తుంటారండి. బట్ ఏమనిపించింది 300K వచ్చిన అకౌంట్ పోయింది పూర్తిగా, ఎలా అనిపించింది అసలు? చాలా బాధపడ్డానండి. అంటే నా ఫస్ట్ జర్నీ కదా అది, True. అంత బాధపడ్డా. బట్ సెకండ్ అకౌంట్ పెట్టినప్పుడు చాలా మంది కాంటెంట్ క్రియేటర్స్ నేను అడగకుండానే స్టోరీ పెట్టారు. అంటే ఒకళ్ళు స్టోరీ చూసి ఇంకొకళ్ళు పెట్టడం నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, తెలియని వాళ్ళ నుంచి సపోర్ట్ వచ్చిందంటే అంతకన్నా ఏం కావాలండి. అవును. సో అలానే ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? మోస్ట్ సాడెస్టా, జనరల్గా నేను కొంచెం సాఫ్ట్ హార్టెడ్ పర్సన్ అండి. ఓకే. సో ఏమైనా ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే దాని గురించి ఇంకా ఎక్కువ చాలా ఓవర్ థింక్ చేసేసి అది ఎవరికి తెలియదు. ఇంత హ్యాపీగా ఉంటావేంటక్క, హ్యాపీ పర్సన్ కదా కనిపిస్తాను. చిన్న విషయం జరిగిందంటే ఇంకా దాని గురించి ఆలోచించేసి నన్ను నేను డిప్రెస్ చేసేసుకొని ఇంత చేస్తాను. బట్ అలాంటి టైంలో ఒక్కొక్క మెసేజ్ వస్తుంది, అక్క మేము రీల్స్ కోసం వెయిట్ చేస్తున్నాం అంటే వెంటనే ఇలా కళ్ళు తుడుచుకొని ఓకే స్క్రిప్ట్ రైటింగ్ స్టార్ట్ చేసి, అంటే లోపల ఆ పెయిన్ అలాగే ఉండిపోతుంది, స్టిల్ మనం వీడియో చేసేస్తాం. పెయిన్ దాచుకుని కూడా నవ్వించడం అది చాలా కష్టం. అది నాకు చాలా సాడెస్ట్ మూమెంట్, చాలా భయంకరం కూడా అది. ఏడుస్తారా మీరు బేసిక్గా? అంటే ఎప్పుడు నవ్వుతూ ఉండే పర్సన్స్ ఎక్కువ ఏడుస్తారు, ఎక్కువ వాళ్ళే బాధపడతారు అని అంటూ ఉంటారు. నిజమండి, మీ చుట్టూ మీరు ఎవరినైతే ఎక్కువ నవ్వుతూ చూస్తారో వాళ్ళు ఏడ్చేంత ఎవరు ఏడవరు, అది నిజం. మీ చుట్టూ ఏడ్చే వాళ్ళని చూసారంటే వాళ్ళు నవ్వుతారు, వాళ్ళకి నార్మల్గా అలవాటు అవుతుందేమో, కానీ నవ్వించే వాళ్ళు చాలా బాధపడతారు. నేను చాలా మందిని చూసాను అలాగా. ఓకే, అందులో మీరు కూడా ఒకరు. ఒకప్పుడు అప్పుడు కొంచెం తెలియక చిన్న చిన్న విషయాలను కూడా సీరియస్ తీసేసుకొని అంటే మనకి ఒక ఏజ్ వచ్చే వరకు తెలియదు కదండి. సో చిన్న చిన్న విషయాలు, వాడు ఎవడో ఏదో తిట్టాడానో ఏదో కామెంట్ పెట్టాడానో దాని గురించి 4 రోజులు ఏడ్చేంత సీన్ చేసేదాన్ని నేను అప్పుడు. ఓకే. సో లెటర్ ఇంకా అన్నీ అలా. సో అలా ప్రతిదానికి ఏడ్చే దగ్గర నుంచి ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయిపోయారా? చాలా స్ట్రాంగ్. ఇప్పుడు ఎవరు వచ్చినా ఏదొచ్చినా గోడలాగా. అంటే ఇప్పటికే ఏడుస్తాను కానీ చిన్న చిన్న తెలిసిలాగా ఏడవను. ఓకే. ఇంతకు ముందు ఏంటి, నేను ఏడ్చానంటే ఎవరో ఒకరు కావాలి నాకు సపోర్ట్, ఎవరో ఒకరు నన్ను ఓదార్చాలి, ఏదో ఒకటి చేయాలి. బట్ ఇప్పుడు కాదు, ఇప్పుడు అట్లా ఏడ్చినా సరే నాకు నేను సర్వైవ్ అవ్వగలను. ఓకే, నేను టైం పెట్టుకుంటాను, ఒక అరగంట సేపు నేను ఏడవాలి. ఓకే, సీరియస్లీ నిజంగా అండి, నేను ఏడుపు మొదలెట్టినప్పుడు టైం చూసుకుంటాను. ఒక్కొక్కసారి ఇట్లా మొబైల్ చూసి వీడియో కూడా తీసుకుంటాను ఎలా ఏడుస్తున్నాను. సాడ్ సాంగ్స్ పెట్టుకుని ఏడుస్తుంటారు కదా ఊరుకో హృదయమా. సో ఏడవడాన్ని కూడా కామెడీ చేసేసుకున్నా ఇప్పుడైతే. ప్రతిదీ ఇంకా నవ్వుతూ వెళ్ళిపోవాలండి అంతే. బికాస్ ప్రతిదీ మీరు ఎప్పుడైతే సీరియస్ తీసుకుంటారో అది ఇంకా సీరియస్ అవుతుంది. అంతే, మనం వన్స్ ఒక ఫీల్డ్లోకి ఎంటర్ అయినా కామన్, మనుషులం కదా, ఎమోషన్స్ ఉంటాయి, మనం పట్టించుకోకుండా. కానీ ఏడుపును వదిలేండి అనట్లేదు, ఏడవాలి, ఏడండి, ఖచ్చితంగా ఏడండి, కానీ ఏడ్చిన వెంటనే నవ్వండి. ఏడ్చిన వెంటనే నవ్వండి, ఇంత టైం పెట్టుకోండి, ఏడవండి, ఆపే, ఇంకా అంతే అంతే. ఆ పర్టికులర్ ఫేజ్లో మీరు బాధపడిపోండి. అంటే నాకైతే నేను నైట్ అనమాట, నేను నైట్స్ బాధపడతాను, డే టైమ్స్ బాధపడను. నైట్స్ అందరూ పడుకుంటారు కదా, ఓకే. సో నైట్ ఇంత టైం పెట్టుకుంటాను, అప్పుడు ఏడ్ చేస్తాను, బాధపడిపోతాను, ఏముంటే అన్ని మొత్తం అన్ని తీర్చేసుకుంటారు. దిండుకు చెప్తారా మొత్తం? నేనే మిర్రర్ ముందు మాట్లాడుకుంటాను. ఓహో, మీకు మీరు మాట్లాడుకోవడం ముందు ఏంటి అసలు, ఏంటి ఎందుకు అవసరం ఏముంది? అయ్యో మీన్స్ ఇప్పుడు అలా కాదురా పిచ్చడా, అయ్యో అట్లా అలా నవ్వుతూ ఏడుస్తూ అన్నీ అయిపోతాయి. బట్ సీరియస్లీ అలా ఏదైనా మనకి సాడ్ ఉన్నప్పుడు, అవసరమైనప్పుడు మనిషి పక్కన ఉంటే బాగుంటది అని అనిపిస్తుంది కదండి. మనం మనుషులమండి, డెఫినెట్గా మనకి ఒక మనిషి కావాలి పక్కన. ప్రతిదీ నేను ఒంటరిగా చేసేసుకుంటానంటే అవ్వదు. బట్ ఆ పెట్టుకునే మనిషికి కూడా మీరు ఇంటర్వ్యూ చేసుకోవాలి, ఈ మనిషి కరెక్టా, ఈ మనిషి కాదా, ఈ మనిషి కాదా అని చెప్పి. ఇది చాలా పెద్ద విషయం తెలుసా బేసిక్ గా. మన పక్కనే ఉంటూ మనల్ని మోసం చేసే చాలా మంది, వెనక నుంచి వెన్నుపడి పొడిచే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది మనం ఒక మనిషిలో ఒక మిస్టేక్ కనిపించింది, వాడు ఏదో తప్పు చేస్తున్నాడు అనుకోండి, మీ విషయం బయటకు వెళ్ళి చెప్పడం, రియాక్ట్ అవ్వద్దు, ఏం అవ్వకూడదు, వాళ్ళని తిట్టేసి కొట్టేసి మనం ఏం చేయకూడదు, జస్ట్ కట్ చేసేయడమే అంతే. జస్ట్ కట్ చేసి పక్క వెళ్ళిపోవడమే, రెస్పాండ్ అవ్వాలి సిచ్యువేషన్కి, రియాక్ట్ అయితే అవ్వకూడదు. మీ లైఫ్లో అలాంటి పర్సన్ ఎవరు? అంటే ఏం అవసరం వచ్చినా, ఎలా అయినా, ఏ సమయంలో అయినా పాజిటివ్గా మీ పక్కన ఉన్న వ్యక్తి ఎవరు? పాజిటివ్గా పక్కన ఉన్న వ్యక్తి ఫస్ట్ అయితే నేను డాడీ చెప్తానండి. ఎందుకంటే మా డాడీకి నేను ఏమున్నా
ఏమున్నా ఫోన్ చేసి చెప్పేస్తాను. నేను ఎంత పెద్ద మిస్టేక్ చేయనియండి, లిటరలీ దారుణమైన మిస్టేక్ చేసిన నేను ఫోన్ చేసి డాడీ ఇలా డాడీ అని చెప్పేసి ఇంకా ఆ మూమెంట్ చాలా చిన్నపిల్లల ఏడ్ చేస్తాను. ఓకే, అది ఎంత పెద్ద తప్పైనా ఆయన క్షమించేస్తారు. ఆయన క్షమించడంతో నాకు మళ్ళీ ఆ తప్పు కాదు కదా దరిదాపుల్లో కూడా వెళ్ళాలనిపించదు. అది నిజం. సో నేను ఏ మిస్టేక్ చేసినా ఫస్ట్ అయితే మా ఫాదర్, సెకండ్ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుండే ఆమె, ఇంకా అంతే. సో వాళ్ళిద్దరితో మ్యాక్సిమం. అమ్మ కూడా చేస్తారు కానీ అమ్మ ఫస్ట్ తిడతారు. నాకు తెలుసు ఫస్ట్ అమ్మ మీ నాన్న కూతురువి అనేస్తారు ఆ టైంలో. అయ్యో మా మమ్మీ ఇంకా ఏం తప్పు చేసినా నాకు తెలియదు, మీ డాడీకి చెప్పుకో, నాకు సంబంధం లేదు. ఎవరు నా మాట వింటున్నారు, మీ డాడీకి చెప్పుకో. మా డాడీకి మెల్లగా చెప్పుకునే టైంకి మా అమ్మ వస్తారు. మా అమ్మ వచ్చి ఇంకో 2 పాయింట్లు, ఇది ఒక్కటే కాదు ఇంకో కూడా ఉంది. అమ్మో, ఒక టీం అయిపోరా అమ్మ కూతురు నాన్న సరిపోయారు అనేలాగా. మ్యాక్సిమం తమ్ముడు అమ్మ, నేను డాడీ. నేను డాడీ. నేనే ఎంత ఏ మిస్టేక్స్ చేసినా నాకు అర్థమయ్యేలాగా అన్నీ చెప్పేదైతే డాడీయే. ఆ మిస్టేక్ చేయకుండా భయం పెట్టేదైతే అమ్మ. ఓకే, సో ఇద్దరు అలా బ్యాలెన్స్ చేయడం వల్ల స్టిల్ ఇట్లా అలా ఉన్నారు. బట్ ఇన్స్టాలో మీకు ఏమంటారు ఈ మధ్య కాలంలో ఇది ఒక ట్రెండ్ నడుస్తుంది. మీ ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరో ట్యాగ్ చేయండి, మీ ఫేవరెట్ క్రియేటర్ ఎవరో ట్యాగ్ చేయండి, వాళ్ళు రిప్లైస్ ఇస్తారేమో చూద్దామని చెప్పి మిమ్మల్ని చాలా మంది ట్యాగ్ చేస్తూ ఉంటారు కదా. ఎలా అనిపిస్తుంది వాళ్ళందరూ అలా అభిమానిస్తారు? అది చెప్పలేమండి ఆ ఫీలింగ్. అసలు వాళ్ళకి నేను ఎవరో కూడా వాళ్ళకి తెలియదు, నా పర్సనల్ లైఫ్ తెలియదు, ఏం తెలియదు. వాళ్ళు ఇచ్చే ఆ లవ్కి ఆ సపోర్ట్కి ఎప్పుడైనా బయట గుర్తుపట్టి అంటే ఫ్యాన్ మూమెంట్ కూడా వియర్డ్గా కొంచెం అరే బాబు ఏంటి ఇలా కూడా ఉంటారా ఫ్యాన్స్ అలా అనిపించే మూమెంట్ ఏమైనా ఉందా? అలా అనిపించే మూమెంట్ అంటే కొంతమంది మంచిగా రెస్పాండ్ అవుతారు. బయట మనల్ని చూసినప్పుడు గణేశ్వరి కదా సెల్ఫీ తీసుకుంటారు, మంచిగా రెస్పాండ్ అవుతారు. మ్యాక్సిమం అక్క 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 అనే అంటారు. ఓకే, బాగా రెస్పాండ్ అవుతారు. ఇంకొంతమంది నేను ఇక్కడ ఉంటే వాళ్ళు ఇంకొంచెం డిస్టెన్స్ ఉండి అది రీల్స్ చేస్తుంది కదా అంటే, అదంటే ఏంటి నేను వాళ్ళ ఇంట్లో ఉంటున్నానా, వాళ్ళ చెల్లినా అక్కనా? సో ఇలా తీసి పడేస్తుంటారు కొంతమంది. చాలా రేర్. అలా ఒక 3 అవుట్ ఆఫ్ 10లో ఒక 2-3 మెంబర్స్ ఉంటారు అట్లా. వాళ్ళని చూసినప్పుడు నేను ఇంకా దరిదాపుల్లో కూడా వెళ్ళను. సర్లే, ఇంకా వాళ్ళ మైండ్ సెట్ని మనం మార్చలేమండి. సో ఇంకా మనమే పక్కెళ్ళిపోవాలి బెటర్. సో యూ బీయింగ్ ఏ 20 years ఉమెన్, 16 to 18 years ఉన్న అమ్మాయిలకి మీరు ఇచ్చే ఒక సజెషన్ ఏంటి? అంటే ఇప్పుడే వచ్చి ఉంటారు కాబట్టి మీరు కూడా అక్కడి నుంచి మీరు చేసిందో చేయందో మీరు అర్థం చేసుకుందో వాళ్ళకి మీరు చెప్పాలనుకుంది ఏంటి? రాంగ్ స్టెప్స్ వేయకూడదు. డెసిషన్ తీసుకునే ముందు 16 yearsలో మీరు 16 years ఉన్నప్పుడు డెసిషన్ తీసుకుంటున్నారంటే ఒక 28 వచ్చిన తర్వాత డెసిషన్ ఎలా ఉంటుందో ఇప్పుడే ఆలోచించేసుకోవాలి. 10 సంవత్సరాల తర్వాత ఈ డెసిషన్ కరెక్టా కాదా మీరు 16 yearsలో ఆలోచించకూడదు. నాకు 20 years అనుకోండి, 30 yearsకి డెసిషన్ కరెక్ట్ అవుతుందా లేదా ఎప్పుడు లాంగ్ టర్మ్ ఆలోచించాలి. నేనైతే అదే అనుకుంటాను. అంటే బేసిక్గా మన వాళ్ళందరూ మళ్ళీ పుడతామా ఏంటి అనే ఇదిలో బ్రతుకుతారు కదా. అంటే ఈరోజే బ్రతకాలి, ఈరోజే చేసేయాలి, ఈరోజే బ్రతకాలి ఏదైనా. అలా ఉండే వాళ్ళకి 10 years ఆలోచించడం అనేది కష్టమేమో కదా. కష్టం అంటే ఇంకా వాళ్ళు ఫేస్ చేయాలండి. అలా అయితే వాళ్ళు ఇంకా ఫేస్ చేయాలి, ఇంకంతే ఆప్షన్ లేదు. ఇప్పుడు అరే ట్రైన్ కింద పడితే నువ్వు చస్తావరా అని మనం చెప్పామనుకోండి, నేను ఎందుకు నమ్మాలి, నేను ట్రై చేస్తాను, ట్రై చేయాలి అంతే. మీ రీల్స్ లో కూడా ఒక రీల్ ఉంటుంది అట్లా, డిప్రెషన్ లో ఉన్నా అంటే ఉండు కాసేపు అక్కడ తిరిగి బిర్యానీ తిని షాపింగ్ చేసి వచ్చాయి మరి అయిపోయాకరా. ఇంకొంతమంది ఉంటాయండి నాకు డిఎమ్స్. ఎలా అంటే అక్క వాడు నన్ను మోసం చేశాడు, నేను అయినా ఇప్పుడు నేను వాడితే ఎలా ఉండాలంటే నాకు అర్థం కాక అడుగుతాను, మోసం చేసినప్పుడు ఎందుకుంటావు, అంతకన్నా రీజన్ లేదా నీకు? ఇంకా ఈ రిలేషన్ విషయాలకు వస్తే మాత్రం చాలా దారుణంగా ఉంటారు పాపం. చిన్న చిన్న పిల్లలు రాంగ్ స్టెప్స్ తీసేసుకొని ఇంకొంతమంది రిలేషన్స్లో మారుతారు అని కొంతమంది ఉండిపోతారు. ఓకే, లైఫ్ వేస్ట్ అవుతుందండి, అంతే, ఏముండదు. ఒక 2-3 years మీరు వేస్ట్ చేసుకున్నారంటే ఎన్ని చూసి ఉండొచ్చు ఆ స్పాన్లో మీరు. సో డెసిషన్ తీసుకునే ముందు ఆలోచించి ఒక 10 years తర్వాతకి వెళ్ళి ఆలోచించాలి. 10 సంవత్సరాల తర్వాత నా లైఫ్ ఎలా ఉండబోతుంది ఈ పర్టికులర్ పర్సన్తో. సో అలా ఆలోచిస్తే మ్యాక్సిమం ఏ రాంగ్ డెసిషన్ తీసుకోరు.
ఓకే. సో మీ ఫేవరెట్ క్రియేటర్ ఎవరు? ఐ వాంట్ నో దిస్. నా ఫేవరెట్ క్రియేటర్ హిందీలో రేణు దేబ్నాథ్ అని చెప్పి తెలుసు మొత్తం అసలు ఆమె డెడికేషన్ ఉంటదండి. రోడ్డు మీద రీల్స్ చేస్తారు, ఎక్కడైనా చేస్తారు. ఆ యాటిట్యూడ్ తో అసలు మనం ఇంకా ఒదిగిపోతుంది ఆవిడ ఫుల్ గా. మనం ఇంకా భయపడిపోతాం, అయ్యా ఈడెవడ చూస్తున్నాడు బయట. బట్ ఆమె అలా కాదు, ఆమెకున్న ఫ్యామిలీ సపోర్ట్ కూడా అలాంటిదే. అవును. సో తక్కువ టైంలో అంత బాగా ఎదిగిన ఆమెనంటే ఆమె లిటరలీ ఆమెన ఇన్స్పిరేషన్ టైప్ అనమాట. ఒక అమ్మాయి ఒక అబ్బాయిగా కూడా చెయ్యొచ్చు అన్నట్టు. అబ్బాయిగా అసలు ఒదిగిపోద్ది, అసలు నిజంగా అబ్బాయి లాగే చేస్తుంది, బాగా చేస్తా గమనిస్తుంది. అవునవును. సో మీ ఫ్యాన్స్ కి ఫైనల్ గా ఏం చెప్దాం అనుకుంటున్నారు? ప్రేమతో ఇస్తాను చూడబ్బా, పెడతాను చూడు, ప్రేమతో అబ్బా. సో నన్ను ఇక్కడ వరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్. ఎవ్రీడే మీకు నేను మంచి కంటెంట్తో వితౌట్ 18+ మీకు ఒక ప్యూర్ గోదావరి స్లాంగ్ని ఇంకా మంచిగా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. అండ్ ఈ మంత్ నుంచి నేను కొత్తగా స్క్రిప్ట్స్ కూడా వేరేవి ట్రై చేశాను. ఐ థింక్ డెఫినెట్గా మన ఆంధ్రాలో ద బెస్ట్ స్క్రిప్ట్స్ అవుతాయి అనుకుంటున్నాను. అయ్యో ఫస్ట్ మిమ్మల్ని మీట్ అవుతా, అప్పుడు మళ్ళీ నన్నే మిమ్మల్ని మీట్ అవుతా, మీకు మాటిస్తున్నాను. నాకు మాటిస్తున్నా దేవసేన. ఓకే. సో అట్లా. సో వాళ్ళకైతే నేను చెప్పేది ఇదే. బట్ వన్ థింగ్, ఎటువంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోవద్దు, ఆలోచించే నిర్ణయం తీసుకోండి. ఏజ్కి డెసిషన్కి లింక్ లేదు, ఏజ్కి రెస్పాన్సిబిలిటీకి మాత్రమే లింక్ ఉంది. సో మీ ఏజ్కి తగ్గట్టు ఆ ఏజ్లో ఏ రెస్పాన్సిబిలిటీ మీకు ఉందో దాన్ని కరెక్ట్గా చేసుకుంటే మీ లైఫ్ చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంది. కరెక్ట్ పర్సన్ వాళ్ళు మన లైఫ్లోకి వస్తారు, వెయిట్ చెయ్యాలి. తొందరపడి రష్ అయిపోయి ఇంట్లో వాళ్ళని వదిలేసి బయటకు వెళ్ళిపోయి ఇలాంటి ఏ పనులు చేయకుండా జాగ్రత్తగా ప్రెజెంట్ దాని మీద ఫోకస్ చేయండి, అంతే. వావ్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. 2 నిమిషాలు మా ఆయుష్ పెంచినందుకు జీవితంలో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఆల్సో. మీ ఏజ్కి మించి ఒక 10 సంవత్సరాలు ముందుకెళ్ళి మాట్లాడుతున్నందుకు దానికి కూడా థ్యాంక్ యూ. బట్ మీలాంటి క్రియేటర్స్ ఎప్పుడు అలానే నవ్విస్తూ ఉండాలి. ఇంకా నిజంగా కోరుకుంటున్నా ఆంటీ అంకుల్ మీరు పంపించండి. అంటే ఈ మధ్య సినిమా ఇండస్ట్రీ కూడా బాగుంటుంది, మీరు అనుకున్నంత బ్యాడ్గా అయితే లేదు. సో మంచి అవకాశం వచ్చినప్పుడు పంపించండి. ఆమె టాలెంట్ ఎందుకు అక్కడి వరకు ఆగిపోవడం, అందరు చూడాలి కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. గణేశ్వరి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.